అయిపోయింది. తన జీవితంలో అంతా కలవరమే, నెమ్మది లేని జీవితంలో చూస్తున్నాడు. అక్కడ తన ప్రయాణం ఆగిపోయింది. ముందుకు వెళ్ళాల్సిన వాడు వెళ్ళలేకపోయినాడు. అవును ప్రియులారా, పాపములో ఉన్న మానవుని జీవితం ముందుకు వెళ్లకుండా సాగిపోకుండా చేస్తుంది, ఆపివేస్తుంది, చీకటిమయం చేస్తుంది. అంధకారమయంగా జీవితం జీవింపజేయుటకు మానవుని జీవితమే పాపమునకు పాపం అనేది కారణంగా ఉంది. ఇట్టి పాపమే మానవుని జీవితానికి చీకటిని, భయమును, మరణమును, వేదన కలుగజేసింది. కనుక ప్రియులారా, గాఢాంధకారం, చుట్టంతా కూడా అంధకారమే. అప్పుడు ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఇప్పుడు యాకోబు భయం ప్రారంభమైంది. నీ పాపము నిన్ను పట్టుకొనును అనేటువంటి పరిస్థితి తను ఎదుర్కొంటున్నాడు. భయము కలిగింది, తన భయము, శ్రమ వచ్చింది, శోధన వచ్చింది. వెనకకు పోదామనుకుంటే అన్న మరి వెంటాడుతున్నాడు, వచ్చి నన్ను చంపుతాడేమో అనేటువంటి భయంతో. సరే ముందుకు పోదామనుకున్నాడు. వింటున్నారా మీరు? తెలిసిన వాక్యాలే కావచ్చు, బాగా వినండి దయచేసి, అటు ఇటు దిక్కులు చూడొద్దు. ఇవి మాకు తెలిసినవిలే, మాకు తెలుసులే, మేము కూడా వాక్యం బోధించాం, అదంతా పక్కన పెట్టండి. మనం అందరం కూడా వాక్యం ఎరిగిన వారమే కావచ్చు, కానీ దేవుని వాక్యమును విని వాక్యమును అనుసరించి ఆరాధన చేయాలి. ఓకే, కనుక మరి ముందు వెళ్దామంటే వెళ్ళలేడు. ఏముంది? ముందు వెళ్తుంటే ఏముందండి అక్కడ? చీకటి. చెప్పండి, ముందు వెళ్ళాలంటే చీకటి ఉంది, వెనకకు వెళ్ళుటకు భయము, అనగా అన్న భయం ఉంది, ముందు చీకటి భయం. మరి సరేలే ఎక్కడో చోట పడుకుందాంలే అనుకుంటాడా? అనుకుంటే ఏం కలిగింది? అక్కడ చుట్టూ అన్యజనులు ఉన్నారు. చెప్పండి, ఎవరున్నారండి? అన్యజనులు ఉన్నారు. అన్యజనుల శత్రువుల భయం. వెనకపోతే అన్న భయం, ముందుకు పోతే చీకటి భయం, చుట్టూ ఎవరి భయం? అన్యజనుల భయం, శత్రువుల భయం. సరే పడుకుంటా ఉంటే తనకు నిద్ర పడుకుంటా ఉంటే నిద్ర రాలేదు. ఎందుకు రాలేదు నిద్ర అంటే, లోపల నువ్వు మోసగాడివి, జన్మ హక్కును దొంగిలించావు, అన్నను మోసగించావు, తల్లిదండ్రులు మోసగించావు అని చెప్పి లోపల మనసాక్షి భయం, పాప భయం కలుగుతుంది. చెప్పండి, లోపల ఏం భయం అండి? పాప భయం. ఇంకేముందిగా? నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. 28వ అధ్యాయంలో యాకోబు అక్కడ తలగడ రాయి తీసుకొని పడుకొనను, కల వచ్చింది, దర్శనం వచ్చింది అంటున్నారు. దాని మధ్యలో ఒకటి జరిగింది. ఊరికనే పడుకుంటే దర్శనం వస్తుందా? ఒక పాపి ఊరికనే కూర్చుంటే దేవుడు దర్శనం ఇస్తాడా? అయితే పాపి పశ్చాత్తాపడినప్పుడే దేవుడు దర్శనం ఇచ్చాడు. అది ఎక్కడుంది అంటే 28వ అధ్యాయంలో లేదు. చూడండి, 38వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఆయన చేసిన ప్రార్థన 28వ అధ్యాయంలో ఆ స్థలంలో, అరణ్యంలో ఒంటరిగా ఉన్న సందర్భంలో ప్రార్థన చేసినట్టు 28వ అధ్యాయంలో లేదు. 35వ అధ్యాయంలో ఉంది. 35వ అధ్యాయంలో 3వ వచనం సగ భాగం నుండి చదవండి. సగం నుండి. నా శ్రమ దినమున, అందరం కలిసి చదువుదాం. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి, నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండనా, దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. పలకండి దయచేసి. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి, నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. ఇప్పుడు ఆ 28వ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నా శ్రమ దినము. ఏ దినము? 28వ అధ్యాయంలో ఆయన వెళ్ళే మార్గం, ఆ ప్రయాణము శ్రమ దినం. అది చీకటి భయం, అన్న భయం, శత్రువుల భయం, మనసాక్షి భయం, అంతరంగములో భయం. కనుక ఈ భయము, శ్రమ అనేటువంటిది తన జీవితంలో ఎదుర్కొన్నాడు. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి అంటే అర్థం ఏంటి? యాకోబు ఏం చేశాడు? అక్కడ ప్రార్థన చేశాడు. చెప్పండి, ఏం చేశాడని? అక్కడ ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎట్లా నేర్చుకున్నాడు అంటే, చిన్నప్పటి నుండి సండే స్కూల్లో మనం పిల్లలకు నేర్పించినట్టుగా తల్లిదండ్రులు ఆనాడు హెబ్రీయులందరూ కూడా తమ పిల్లలకు క్రమము, ప్రార్థన, దైవిక భయము, ఆజ్ఞలు నేర్పించేవారు. కనుక యాకోబు కూడా నేర్చుకున్నవాడు. తన పితరుడైన అబ్రహాము ఆయన ప్రార్థన వీరుడే, ఇస్సాకు తండ్రి మరి ఆయన ప్రార్థన వీరుడే. కనుక ఇప్పుడు యాకోబు కూడా అప్పుడు గుర్తొచ్చింది తన జీవితంలో, నేను కష్టంలో ఉన్నాను, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేయగలడు అనే విశ్వాసం కలిగి ఆ చిన్న ప్రార్థన చేసినాడు. ప్రభువా, నేను శ్రమలో ఉన్నాను, ప్రభువా నేను దుఃఖంలో ఉన్నాను, నేను చీకటి భయంతో ఉన్నాను, అన్న భయంతో ఉన్నాను, శత్రువుల భయంతో ఉన్నాను, మనసాక్షి కలవరము భయంతో ఉన్నానయ్యా, నాకు సహాయం చేయమని మొరబెట్టుకున్నాను. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి. శ్రమ దినమున మొరబెట్టుకున్నప్పుడు యాకోబుకు దేవుడు ఉత్తరం ఇచ్చాడు.
నేను వెళ్ళే మార్గంలో నాకు తోడయుండిన దేవుడు ఉత్తరం ఇచ్చాడు, వెళ్ళిన మార్గంలో తోడుగా ఉన్నాడు అనే సంగతి తెలుసుకొని ఇప్పుడు జ్ఞాపం చేసుకుంటున్నాడు. కనుక ప్రియులారా, మనం దేవుని ఆరాధించేది ఏ విధంగా ఆరాధించాలి? నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చాడు. నేను పాప భయంలో, మరణ భయం, చీకటి భయం, అన్న భయం, పాప భయం, శత్రు భయం, సైతాను భయముతో, మనసాక్షి కలవరముతో జీవితంలో జీవిస్తున్నప్పుడు నాకు నెమ్మది లేని సమయంలో దేవునికి నేను మొరబెట్టాను. దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. ఆ దేవునికి నేను కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. బలిపీఠం అనగా ఆరాధన. నేను బలిపీఠం అక్కడ కట్టెదను అంటున్నాడంటే మనం ఆరాధన చేయాలి. మన జీవితాలు ఆత్మ ప్రాణ దేహమును దేవుని సమర్పించుకోవాలి అనేటువంటి ఆ పాట మనము నేర్చుకుంటున్నాం. కనుక యాకోబు తన జీవితంలో చూడండి, యెషయా గ్రంథం కూడా ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. నీ శిక్ష వారి మీద పడినందున, దేవుని శిక్ష యాకోబు మీద పడుతుంది, పాపము నిన్ను పట్టుకొనును. కనుక అటువంటి శిక్ష తన మీద పడుతున్నప్పుడు వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. అప్పుడు యాకోబుకు ప్రార్థన అనేది జ్ఞాపం వచ్చింది. పితరుడైన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడిని జ్ఞాపం చేసుకున్నాడు. ఆ దేవునికి ప్రార్థన చేసి ఉంటాడు, చిన్న ప్రార్థన చేశాడు. జీవితం మార్చేదానికి చిన్న ప్రార్థన చాలు. ప్రియా సహోదరా సహోదరి, నువ్వెవరైనా సరే, పిల్లలు, యవ్వనస్తులు, వృద్ధులు, ఎవరైనా సరే, నీ జీవితంలో ఇటువంటి ప్రార్థన చేశావా? ప్రభా, నేను పాపిని, నేను పాపపు చీకట్లో, మరణ చీకట్లో, అంధకారంలో నెమ్మది లేకుండా ఉంటున్నాను, శత్రు భయంతో ఉన్నాను, పాప భయంతో ఉన్నాను, మరణ భయంతో ఉన్నాను, నన్ను రక్షించేవారు ఎవరు లేరు, నన్ను రక్షించయ్యా అని చిన్న ప్రార్థన చేయకుండా ఇంకా జీవితంలో ఉంటున్నావా? ఈ దినమైనా చిన్న ప్రార్థన చేస్తే దేవుడు నీ కొరకై దిగి వస్తాడు. ఆయన నీ కొరకై ఆయన దిగి రావడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియులారా, కనుక సాయంకాలము ఏమొస్తుందంట? ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. కనుక రాత్రి దుఃఖము, ఏడుపు యాకోబు జీవితంలో ఎదుర్కొన్నాడు. తర్వాత కీర్తనలు 56:3, కీర్తనలు 56:3 త్వరతో చదవండి బ్రదర్స్, చదవండి. 56:3. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించున్నాను. చాలు, పలకండి దయచేసి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కనుక ఇప్పుడు యాకోబు దేవుని ఆశ్రయించిన సమయం వచ్చింది. భయము కలిగిన సమయంలో శత్రు భయం, అన్న భయం, మరణ భయం, మనసాక్షి భయం, కలవరం, చీకటి భయం, ఇవన్నీ భయాలు సంభవించిన దినమున ఏం చేశాడంటే 35 ఆదికాండం 3వ వచనం ప్రకారంగా ప్రార్థన చేసినాడు, మొరబెట్టుకున్నాడు. కనుక నీవు నేను కూడా ఒక దినమున మనం మొరబెట్టుకున్నా, మనకు విడుదల ఇచ్చాడు. ఈ దినం ఇంకెవరైనా పాపం నుండి విడుదల పొందలేకుండా ఉంటున్నారా? భయం నుండి పొందలేకపోతున్నారా? పాప శిక్ష నుండి, కలవరం నుండి విడుదల పొందలేకపోతే ఈ దినమైన చిన్న ప్రార్థన చేస్తే నిన్ను విడిపిస్తాడు. ఆయన నిన్ను, నీ ప్రార్థన వింటాడు. నీ శ్రమ నుండి, బాధల నుండి, శోధన నుండి విడిపిస్తాడు. సమస్యలన్నిటి నుండి ఇప్పుడు యాకోబు తన జీవితంలో తన గొప్ప విడుదల పొందుతున్నాడు. కనుక వెళ్ళే మార్గంలో ఆ విధంగా తన జీవితంలో ఎదుర్కొన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో అప్పుడు ఏం జరిగింది చూడండి. 11వ వచనంలో, ఒక చోట రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. 12వ వచనం, ఆదికాండం 28:12 అందరిని కలిసి ఉంది. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో, చదవండి గట్టిగా, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండను, దాని కొన ఆకాశం అంటును, దాని మీద దేవుని దూతలు. కనుక ఊరికనే కళ రాలేదు, ఊరికనే దర్శనం రాలా, ఊరికనే దేవుడు ఆయనను దర్శించలేదు. పశ్చాత్తాపడినప్పుడు, పాప విషయమై పశ్చాత్తాపడ్డాడు. కన్వర్షన్ అంటారు ఇక్కడ. కనుక యాకోబు యొక్క జీవితంలో కన్వర్షన్, ఈ దినము రక్షణ దినముగా ఆయన మార్పు పొందిన దినం అన్నమాట. 28వ అధ్యాయం 32వ అధ్యాయంలో అది పవిత్ర ప్రతిష్ఠ చేసుకునే దినం. అంటగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రభా, నేను నా స్వభావము యాకోబు అనేటువంటిది ఒప్పుకున్నాడు. అయితే మొదటి కన్వర్షన్ అనుభవము 28వ అధ్యాయం, యాకోబు యొక్క మార్పు పొందిన దినం. అయితే పూర్తిగా ఆయన మారలేదు, కానీ రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, జీవితంలో మార్పు పొందాడు. కనుక ప్రియులారు, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనను దర్శిస్తున్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు ఆయనను దర్శిస్తున్నాడు. ఎవరైతే దీనులై ప్రార్థన చేస్తారో, ఎవరైతే దీనులై పశ్చాత్తాపడి విజ్ఞాపన చేస్తారో దేవుడు వారిని దర్శిస్తాడు.
వారి కొరకు దిగి వస్తాడు. పిలిస్తే పలికే దేవుడు, పడినప్పుడు వారిని లేపేటువంటి దేవుడుగా ఉన్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, దేవుని దర్శనం వచ్చింది. ఆ దర్శనములో ఏం కలిగిందండి? నిత్య మీద నుండి ఏం చదువుతున్నారట? దేవుని దూతలు అందరూ దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. దేవుని దూతలు ఎక్కుచు దిగుతున్నారంటే నిచ్చెనంతా దేవుని దూతలే ఉన్నారు కదా. వెలుగుంది, దేవుని నిచ్చెన మీద వెలుగుంది, దేవుని దూతలు ఉన్నారు. కనుక యోహాను సువార్తలో కూడా మనం చదివినాం, 1:51 మీరు ఆకాశం తెరబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో చెప్తున్నాను. కనుక ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నిచ్చెన, ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు అనగా ప్రభు యేసుక్రీస్తు. ఈ నిచ్చెన ఆకాశం నుండి భూమి మీదకి వచ్చింది. ఆకాశం దాని కొన ఉంది, తర్వాత ఇంకో కొన భూమి మీద ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆ నిచ్చెన మీద ఎవరున్నా అంటే దేవుని దూతలు ఉన్నారు. యేసు ప్రభు జీవితం అంతా దేవుని దూతలే. చెప్పండి, యేసు ప్రభు జీవితం అంతా ఎవరండి? పుట్టకముందు ఏమన్నాడు? ఇదిగో పరిశుద్ధాత్మ నిన్ను కంపుకొనును, పుట్టబో శిశువు పరిశుద్ధుడు అనబడునని యోసేపుకు దేవుడు చెప్పాడు, ఆ దేవుని దూతలు చెప్పారు. తర్వాత పుట్టిన తర్వాత ఐగుప్తుకు వెళ్ళమని చెప్పడానికి దేవుని దూతలు వచ్చారు. దేవుని దూతలు వచ్చి ఇదిగో నీ చిన్న బిడ్డను తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళు అని దేవుని దూతలు చెప్పారు. ఆయన మరి యేసు ప్రభు జన్మించినప్పుడు గొల్లలకు ప్రత్యక్షమైనప్పుడు దేవుని దూతలు దిగురు వచ్చి ఆ దేవుని మరి మహిమ అక్కడంతా నింపబడింది. ఆ స్థలమంతా కూడా దేవుని మహిమతో నింపబడింది. ఆ విధంగా తర్వాత నెక్స్ట్ మరి దేవుని దూతలు ఎక్కడ మనం చూస్తున్నాము. మరి తర్వాత ఆయన దేవుని దూతలు యేసు ప్రభు వారు ఆయన శోధించబడినప్పుడు బాప్తిజం తీసుకున్నప్పుడు తర్వాత శోధించబడినప్పుడు దేవుని దూతలు వచ్చారు, ఆయన బలపరచటకే వచ్చారు. యేసు ప్రభు మరి గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు దేవుని దూతలు వచ్చారు. తర్వాత సిలువ వేయబడిన తర్వాత ఆయన సమాధి దగ్గర 2 దేవుని దూతలు ఉన్నారు. తర్వాత యేసు ప్రభు వారు పైకి వెళ్ళేటప్పుడు కూడా దేవుని దూతలు ఉన్నారు. టాప్ టు బాటం దేవుని దూతలు. నిచ్చెన యేసు ప్రభు వారు, నిచ్చెన మీద దేవుని దూతలు. ఈ జీవితం అంతా దేవుని దూతలు. అంటే మహిమకరమైన నిచ్చెన ఇది. చెప్పండి, ఏం నిచ్చెన ఇది? మహిమకరమైన నిచ్చెన. కనుక ఇది రెండవదిగా 1 తిమోతి రాసిన పత్రిక 2:5. 1 తిమోతి 2:5. కొద్దిగా జరగండమ్మా, మీ బైబిల్లో చాప మీద పెట్టుకోవద్దు, ఒడిలో పెట్టుకోండి. బైబిల్లో ఒడిలో పెట్టుకోండి. జరగండమ్మా సిస్టర్స్, ప్లేస్ లేదు. కొంచెం ఇక్కడ రండి, ఇక్కడ ఈ పక్కకు రండి, రెడ్ మ్యాట్ పక్కన వచ్చేసేయండి. చదవండి, ఎవరైనా చదవండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి కూడా ఒకడే, ఆయన క్రీస్తు నరుడు, మధ్యవర్తి అయి ఉన్నటువంటి నిచ్చెన. రెండవది చెప్పండి, ఏం నిచ్చెన ఇది? మధ్యవర్తి అయి ఉన్న నిచ్చెన. దిక్కులు చూడొద్దు అయ్యా, వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. కనుక మధ్యవర్తి అయిన ఆకాశం అంటుంది దాని కొన, ఇంకోటి భూమిని అంటుంది. అలాగున ఇప్పుడు ఆ యాకోబు, ఈ కొనలో యాకోబు ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు, మధ్యలో ఎవరున్నారు? ఏది ఉంది? నిచ్చెన ఉంది. దేవదూతలు లేదా నిచ్చెన. కనుక దేవుడు నిచ్చెన ద్వారా యాకోబుతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు కూడా మన ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మనతో మాట్లాడేవాడు. ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యాకోబుతో మాట్లాడేది డైరెక్ట్ కాదు, పాపి. కనుక పాపి దేవుని సన్నిధిలో చేరలేడు, దేవుని సన్నిధిలో చేరడానికి యోగ్యత అర్హత లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన దేవుడు తండ్రి యొద్దకు చేర్చుకున్నాడు. కనుక ప్రియులారా, మధ్యవర్తి అయినటువంటి నిచ్చెన. అంతేకాకుండా మరి చూడండి, జకరియా గ్రంథం 3:9. జకరియా 3:9. జకరియా 3:9. ముందుకు రాడమ్మా, ఇక్కడ స్థలం ఉంది. ఏడు నేత్రములు ఉన్నాయి. చెక్కడపు పని చేయవాడను నేనే. చెక్కడపు పని, నిచ్చెన చేయాలంటే చెక్కాలి, చెక్కబడాలి. ఒక నిచ్చెన చూడండి, అందరు ఇటు చూడండి. మీరు అది అటు ఇటు చూడొద్దండి దయచేసి. వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. కనుక చెక్కబడిన నిచ్చెన. చెప్పండి, ఏం నిచ్చెన ఇది? మొట్టమొదటిది మహిమకరమైన నిచ్చెన, దేవుని దూతలు ఉన్నారు. రెండవ నిచ్చెన ఏం నిచ్చెన? పేరు మధ్యవర్తి అయి ఉన్న నిచ్చెన. చెప్పండి, రెండవది ఏంటి?
మధ్యవర్తిగా ఉన్నటువంటి నిచ్చెన. దేవునికి మానవునికి మధ్యవర్తి యేసు ప్రభు. దేవునికి యాకోబుకు మధ్య నిచ్చెన ఉంది. ఓకే, కనుక మూడవది చెక్కబడిన నిచ్చెన. చెక్కబడాలి. నిచ్చెన ఊరికనే అట్లనే పుడుతుందా? పుట్టింది కాదు, అది చేయబడినది, చెక్కబడినది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెక్కబడ్డాడు. ఆయన కలవరి శిలువలో నలగొట్టబడ్డాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి కొరడాలతో కొట్టబడ్డాడు. చెక్కబడి, మలచబడి, విరగొట్టబడి, సరిచేయబడి, ఒక అమర్చబడి, ఒక నిచ్చెనగా చేయబడ్డాడు. నిచ్చెనను తయారు చేయాలి, అది చెక్కబడాలి. అప్పుడే ఒక నిచ్చెన అవుతుంది, మనం పైకి ఎక్కగలం, దిగడానికి ఎక్కడానికి ఉపయోగం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనం ఆయనను దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళటకాయ ఆయన ఒక నిచ్చెన అయినాడు. చెక్కబడ్డాడు, విరగొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, రక్తమును ధారాధారాలుగా చిందించాడు. ఆయన బలియాగం ద్వారా మనం తండ్రి యొద్దకు చేరగలుగుతున్నాము. నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు చేరలేడు. కనుక నిచ్చెనగా ఉన్నటువంటి చెక్కబడిన నిచ్చెన, చెక్కబడిన నిచ్చెన. తర్వాత మరి ఇప్పుడు యాకోబు దేవునికి శత్రువు, యాకోబు పాపి, మోసగాడు. ఇటువంటి మోసగాడు, పాపి అయినటువంటి యాకోబు దేవునితో సమాధానపరచబడుతున్నాడు. ప్రార్థన ద్వారా, ఒప్పుకోలు ద్వారా, సరి చేసుకునడం ద్వారా. ఈ నిచ్చెన ఏం నిచ్చెన అంటారంటే ఐక్యపరిచే నిచ్చెన. చెప్పండి, ఏం నిచ్చెన ఇది? ఐక్యపరిచే నిచ్చెన. దేవుడు మనల్ని తండ్రితో ఐక్యపరిచాడు. ఆయనతో మనల్ని ఐక్యపరచబడ్డాము, సిలువ ద్వారా ఐక్యపరచబడ్డాము. కనుక మరి కొలెస్ట్రాల్ ఆసుపత్రి తర్వాత చదువుకోండి, 1వ అధ్యాయం 19 నుండి 22. ఐక్యపరిచేటువంటి నిచ్చెనగా ఉంది. తర్వాత మరి ఈ యొక్క నిచ్చెన ఏమిటంటే పరలోకములో దాని నిచ్చెన, దాని కొన ఉంది, భూమి మీద కూడా ఉంది కదా. దాని కొన భూమి మీద ఉంది, ఇంకో కొన పరలోకంలో ఉంది. అంటే ఏమిటి? దేవుడు పరలోకమందు ఉన్నాడు, భూమి మీద కూడా ఉన్నాడు, అంతటా ఉన్నటువంటి అంటే ఆయన ఆ నిచ్చెన ఎటువంటిదంటే పరలోకమును భూమిని కలిపే నిచ్చెన. చెప్పండి, పరలోకమును భూమిని కలిపేటువంటి నిచ్చెన. మనల్ని పరలోకమును భూమి మీదకి తీసుకొచ్చే నిచ్చెన. దేవుని దూతలు దిగి వచ్చారు అంటే పరలోకము నుండి దేవుని యొక్క మహిమను తీసుకుని వచ్చినాడు. కనుక నిచ్చెన అటువంటిది. కనుక ప్రియులారా, పరలోకమును తీసుకుని వచ్చేటువంటి నిచ్చెన ఇది. సరే, 5వది. 6వది ఏంటంటే పరలోకానికి మార్గమై ఉన్న నిచ్చెన. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. మార్గం. ఇప్పుడు యాకోబుకు మార్గం ఎటు తోచని స్థితిలో ఉంటే పైకి చూసినాడు. మళ్ళీ వినండి, ఇప్పుడు కొందరు వచ్చారు కదా, వినండి అమ్మా, ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ లేచి పడి పాట పడుతున్నప్పుడు మళ్ళీ సెట్ కావచ్చులేండి, మీరేం తొందరపడకండి. ఓకే, యాకోబు జీవితంలో వెనకకు పోతే అన్న భయం. చెప్పండి, వెనకకు పోతే వెళ్ళలేడు, ముందుకు పోతే చీకటి భయం, వెళ్ళలేడు. చుట్టూ నెమ్మదిగా పడుకుంటాడా అనుకుంటే నెమ్మదిగా పడుకోలేడు. చుట్టూ ఎవరున్నారు? శత్రువుల భయం. సరే, ఏదైనా సరే శత్రువులతో మరి మనకేం సంబంధం అనుకొని పడుకుంటాడా? పడుకోవడానికి వీల్లేదు. లోపల ఏం భయము? మనసాక్షి భయం. చెప్పండి, ఏం భయం అది? మనసాక్షి. లోపల నువ్వు పాపివి, నువ్వు మోసగాడివి, నువ్వు అబద్ధికుడవు, అబద్ధాలు చెప్పావు, నువ్వు మోసం చేసినావు, నాయన తల్లిదండ్రులు మోసం చేసావు. మనసాక్షి భయం. వెనక చూడలేడు, ముందు చూడలేడు, పక్కన చూడలేడు. ఎక్కడ చూడాలి ఇప్పుడు? పైకి చూడాలా. పైన దేవునికి ప్రార్థన చేసినాడు. నా శ్రమ దినమున నాకు తోడై ఉండి, నేను వెళ్ళు మార్గములో నాకు తోడై ఉన్న దేవుడికి బలిపీఠం అర్పిస్తాను. కనుక ఈనాడు కూడా మనం దేవుని ఆరాధన చేయుటకు, బలి అర్పణం అర్పించడానికి ఏంటంటే నా శ్రమ దినం నాకు ఉత్తరం ఇచ్చి, నేను వెళ్ళు మార్గములో నాకు తోడై ఉన్న దేవునికి నేను నా ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి అని మనము దేవుని ఆరాధించాలి. అంతేకాదు, ఇప్పుడు చూడండి, 7 వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆ పరలోకమందున్న దేవుడు భూమి ఉన్నటువంటి యాకోబుకు నిచ్చెన ద్వారా 7 దీవెనలు, అంటే యేసు ప్రభు ద్వారా సమస్త ఆశీర్వాదాలు వచ్చాయి. ఎఫెసీయుల రాష్ట్రపతికి 1:3 ప్రకారంగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. కనుక ఇప్పుడు 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏమిటి 7 ఆశీర్వాదాలు? చూడండి, ఊరికైనా చదువుదామంతే. 13వ వచనములో 28:13 చివరి భాగం. ఈ భూమిని నీకు నీ సంతానంకు ఇచ్చేదను 1. 2వది, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేణిలో అగును 2. పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణ తట్టు వ్యాపించదు 3. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును 4. ఇదిగో నేను నీకు తోడై ఉండి 5. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను 6.
ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. 7 whole blessings, 7 ఆశీర్వాదాలు. శాపగ్రస్తుడైనటువంటి యాకోబు జీవితానికి 7 ఆశీర్వాదాలు ఉచితంగా. పశ్చాత్తాపడిన వారికి, మారు మనసు పొందిన వారికి, జీవితంలో సరిచేసుకున్న వారికి, దేవునికి మొరబెట్టిన వారికి, ఎవరైతే ప్రభువా పాపినయ్యా నన్ను రక్షించని చిన్న ప్రార్థన చేసి పశ్చాత్తాపడితే 7 దీవెనలు వచ్చేస్తున్నాయి. ఈ దీవెనలను పొందావా? 7 whole blessings, 7 అంతలా ఆ దీవెనలతో ఆదరిస్తున్నాడు దేవుడు. యాకోబును ఆదరిస్తున్నాడు. ఆదరించే నిచ్చెన 7వది చెప్పండి. ఏంటి? ఏం నిచ్చెన ఇది? ఆదరణ ఇచ్చే. ఒక తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించదను. యెరూషలేములోనే, పెనీయేలులోనే ఆరాధన, దేవుని మందిరంలోనే ఆదరణ. కనుక ఆ ఆదరణతో దేవుడు యాకోబును ఆదరించి ధైర్యపరుస్తున్నాడు. కనుక ప్రియులారా, ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి మనం బద్ధులమై ఉన్నాం. కనుక మన బాధ్యత. కనుక ప్రియులారా, ఇటువంటి అందుకని ఒక చదివి ఇక ఆరాధనకు వెళ్దాం. చూడండి 16, 17 అందరం కలిసి చదువుదాం. ఆదికాండం 28, 16, 17 చదవండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకొనెను. ఎక్కడికి వచ్చాడు? ఎటువంటి వాడు ఎక్కడికి వచ్చాడు? ఏ స్థలంలో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? చీకటిలో, అంధకారంలో, శత్రువుల మధ్యలో, మరణ భయంలో, మరి పాశములో, అంధకారపు చీకటిలో ఉన్నప్పుడు ఇటువంటి యాకోబు దేవునితో గల సంబంధం ఉన్నటువంటి దేవుని ఆలయమునకు తీసుకురాబడ్డాడు. దేవునితో గల సహవాసంలోనికి వచ్చాడు. నీవు నేను కూడా పాపములో నశించిపోయి మోసకరమైన జీవితంలో నిత్య నాశనానికి శత్రువు చేత, భయము చేత, రకరకాల 7 అంతల నష్టకరమైన జీవితంలో జీవించినటువంటి మన జీవితాలను దేవుడు మనల్ని ఆశీర్వాదము కర్తలుగా చేసినాడు. కనుక ఇప్పుడు దేవుని ఆలయమునకు తీసుకురాబడ్డాడు. దేవునితో సంబంధం ఏర్పడింది, దేవునితో సహవాసం ఏర్పడింది. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఈ స్థలం ఎంతో భయంకరం. దేవునితో గల సంబంధం దొరికింది. కనుక ప్రియులారా, మన ఆరాధన ఏ విధంగా ఆరాధన చేయాలి? ఒకప్పుడు పాపిని ప్రభువా, మోసగాన్ని, నా జీవితం మోసకరమైనది, యాకోబు కంటే మోసకరమైన జీవితం, ఇటువంటి నా జీవితాన్ని నీవు జ్ఞాపం చేసుకోండి. చిన్న ప్రార్థన చేయడం ద్వారా, నీకు మొరపెట్టుకోవడం ద్వారా నా పాపను క్షమించావు ఉచితంగా. నా కొరకు కల్వరిశిలో చిందించిన అమలు రక్తం బట్టి నన్ను కడిగినావు, పవిత్రపరిచి, విమోచించినావు, పరిశుద్ధపరిచి నన్ను నీ ఇంటిలోనికి తీసుకుని వచ్చావు. నీ యొక్క 7 అంతల నిచ్చెనగా నీవు నాకున్నావు. నాకు అంతేకాకుండా నాకు ఆదరణకరమైన నిచ్చెనగా ఉన్నావు. నాకు 7 అంతల దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చావు ప్రభా అని చెప్పి దేవుని ఆరాధన చేద్దామా? మనం ఖచ్చితంగా దేవుని ఆరాధన చేయాలి. ఒకవేళ అందరం ఆరాధన చేయడానికి సమయం లేకపోయినా ఆమెనని చెప్పాలి. ఆమెనని చెప్తే అందరితో మనం ఆరాధన చేసిన వారమవుతాం. ఇంటికి వెళ్ళైనా మీరు తప్పకుండా ఆరాధన చేయండి. అటువంటి గొప్ప దేవుడు, అద్భుతం కదా. ఇప్పుడు అబ్రహాము దేవుడు, యాకోబు, ఇసాకు దేవుడు అంతవరకే ఉన్నాడు. ఇప్పుడు యాకోబు పశ్చాత్తాపడ ద్వారా యాకోబు దేవుడు అని పిలువబడ్డాడు. చెప్పండి, ఏ దేవుడు అని పిలువబడ్డాడు? యాకోబు దేవుడు. అబ్రహాము దేవుడని, ఇసాకు దేవుడని చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి వచనాలు. అయితే యాకోబు దేవుడని పిలువబడినటువంటి ఆ పదం బైబిల్లో చాలాసార్లు వ్రాయబడింది, అనేక మార్లు. అంటే అటువంటి యాకోబు లాంటి జీవితాన్ని, మన జీవితాన్ని మార్చివేసి దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు, పలకండి దయచేసి, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇప్పుడు యాకోబు ధన్యుడైనాడు. కన్వర్షన్, మార్పు పొందిన అధ్యాయం ఇది. యాకోబు జీవితం మార్చబడింది. అంటే పూర్తిగా టోటల్గా కాదు. ఎప్పుడు టోటల్గా మార్చబడ్డాడు? 32వ అధ్యాయంలో. ఇంకా సంపూర్ణంగా మార్చబడింది ఎప్పుడు? 35వ అధ్యాయంలో. ఇది కన్వర్షన్ మాత్రమే. అలాగున్న దేవుడు మన జీవితాలను కూడా మొట్టమొదటిగా ఆయన మారు మనసు రక్షణలోనికి నడిపించాడు. అందుని బట్టి మనం ప్రభువును ఆరాధన చేద్దాం నూతన మందిరంలో. దేవుడు అట్లా మనందరికి కూడా సహాయం చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. ఆరాధనలోనికి ప్రవేశించక మునుపు పాడు సంఖ్య నంబర్ 6, పాడు సంఖ్య 6, నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. దయచేసి పాటలు పాడేవాళ్ళరండి. ఈ పాటలో చివరి వచనం పాడేటప్పుడు దయచేసి అందరు లేచి నిలబడండి. ఖాళీలన్నీ పూర్తి చేయవలసిందిగా ప్రభునామను కోరుతూ ఉంటున్నాం. ఈ పాట చివరి వచనం పాడేటప్పుడు దయచేసి అందరు లేచి నిలబడితే ఖాళీలన్నీ పూరించవచ్చు.
యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రము నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రము నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం హృదయం మార్చితివి దేవా జీవించుటకై హృదయం మార్చితివి దేవా జీవించుటకై నా ప్రియమైన యేసు ప్రభు సమృద్ధిని నీ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా నేను సగితివి నీ సన్నిధి ఆనందమును దేవా నేను సగితివి నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినము నే పాడుతా నీ వలనే యేసు ప్రభు ఈ దినము నే పాడుతా నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడూ నీ పాడేదను దేవా వసించు ఎల్లప్పుడూ నీ పాడేదను దేవా వసించు నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రము నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రము నా ప్రియమైన యేసు ప్రభు నిశ్శబ్దంగా ఉండండి. ఇది ఒక్కరోజు ఓర్చుకోండి. చాలా ఇరుగ్గా ఉండొచ్చు మీకు. దయచేసి ఈ ఒక్కరోజు ఎలాగైనా ఓపిక పట్టి కూర్చోండి. మనం ఆరాధనలో ప్రవేశిస్తాము. ఒక సహోదరుడు ఒక సహోదరి చాలా క్లుప్తంగా సమయం లేదు కాబట్టి చాలా క్లుప్తంగా ఒకే ఒక నిమిషం ఆరాధించాలి. ఒకే ఒక నిమిషం ఆరాధించండి. మైక్ మీ దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు ఆ మైక్ తీసుకొని ఒక సహోదరుడు ఒక సహోదరి క్రమంగా ఆరాధనలో ప్రవేశిస్తాం. సహోదరుడు
చేరి ఆరాధన ఘనత హెచ్చించి పూజించిన భాగ్యాన్ని నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, యాకోబు అని చూసినప్పుడైతే తాను ప్రభా శత్రువు ద్వారా ప్రభా ఆయన కొట్టుమిట్టాడుతున్నప్పుడును అరణ్య జీవితంలో ప్రభా తాను పడుక స్థలంలో చూసినప్పుడైతే ప్రభు ఇది భయంకరమైన స్థలం, ఇది దేవుని మందిరం కాదు, వేరే కాదని సెలవిచ్చినప్పుడు శ్రమదినం నా బలిపీఠం కట్టి ప్రభా నేను ఆరాధన ఘనత హెచ్చించి పూజ చూస్తున్నాం తండ్రి. ఆ రీతిగా ప్రభా నా జీవితం కూడా నేను ఎన్నో పాపం చేసిన కనికరించి నీ అమల రక్తం మా పాపల కంటే పవిత్రపడి నీ బిడ్డ చేసుకుని ఆరాధన ఘనత హెచ్చించి పూజలో ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున సాగిలిపై ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన గొప్ప నామం గల దేవా, ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద ఆసీనుడే దేవా, పరిశుద్ధతను బట్టి మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజారుడు ప్రభువా. నేను రక్షింపబడిన మందిరంలో నన్ను పరిశుద్ధులతో చేర్చినందుకే నీకు వందనములు స్తోత్రం చెల్లించుకున్న ప్రభా. నేను కూడా నా హృదయంతో పాపం చీకటిలో ప్రభా మరణ భయంతో నేను జీవిస్తున్నప్పుడు ప్రభా నేను నశించడం ఇష్టం లేక నా కొరకే మీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపించారు. మీరు నా కొరకే ఆ కల్వరి శిలువలో కార్చిన ఆ రక్తంలో ప్రభువా నాకు ఇచ్చిన పాప క్షమాపణను బట్టి నీ కొందరములు నన్ను నీ బిడ్డగా నీ సొత్తుగా చేశారు. నేను కూడా మీతో పాటు ఉంటానన్న శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చారు ప్రభా. నీ సన్నిధిలోనే భద్రత, క్షేమం, ఆత్మీయ ఎదుగుదల, ఆనందం నాకు ఇచ్చినందుకే నీకే వందనములు. ఎన్నో ఆశీర్వాదాలతో ప్రభా నన్ను ప్రభా మీరు బ్లెస్ చేసినందుకే నీకే వందనములు స్తోత్రం చెల్లించుకున్న ప్రభా. ఇన్ని మేలులు ఇన్ని ఉపకారాలు చేసిన నా తండ్రికి నేనేం చెల్లించుకోలేక మీరు ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్రను ఎత్తుకొని నా విరిగి నలిగిన హృదయంతో ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మాత్రమే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం వాక్యాన్ని ఆధారం చేసుకుని ఒకే ఒక లైన్ మీరు ఆరాధించాలి. పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాము. అవును తండ్రి, మరి యాకోబును జ్ఞాపకం చేసుకున్న దేవుడు తండ్రి నీకు వందనాలు. దేవానా తండ్రి, మరి యాకోబు అన్నిట్లోనూ కూడా తండ్రి మరి దుఃఖపడిన వాడు. అలాంటి యాకోబుని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని మరి సన్నిధిలో ఉన్న తండ్రి అన్నిట్లోన తండ్రి బలపరిచిన దేవుడు నాయన. అలాగనే నా జీవితం కూడా యాకోబును జ్ఞాపకం చేసుకున్న తండ్రి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్క దాంట్లోన తండ్రి నాయన నేను ఉన్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని యాకోబులాగా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించిన దేవుడని నీ సన్నిధిలో మొరపెడుతూ యేసు క్రీస్తు ఘనమైన నామములో నా స్తుతించి ఆరాధిస్తూ వస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. బంధింపబడి ఉంటుంది. నన్ను బట్టి యేసుక్రీస్తుగా నువ్వు నన్ను జ్ఞాపం చేసుకున్నావు. నన్ను రక్షించి మోచించుటకై ప్రభు కలవరి శిలువలను పొందిన దెబ్బల చేత విడుదల విమోచన పాపముకు క్షమాపణ నాకు అనుగ్రహించినందుకై నీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. నాయనలో నా కుటుంబంలో ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడు, నన్ను యాకోబును ఆదరించినట్లు నన్ను కూడా ఆదరించిన దేవుడు అయినందుకు ఏమి ఇవ్వగలను తండ్రి. ఏమిచ్చిన రుణస్థలాన్ని సన్నిధిలో ఒప్పుకుంటూ నాకు వచ్చిన రచన బట్టి ప్రభు నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో నీకు సమర్పించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీ యొక్క బంగారు పాదములకు స్తుతి స్తోత్రములు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను తండ్రి. దేవా, మరి ఈ యొక్క ప్రత్యేకమైన మరి నాయన శుభదినమందు దేవా, మరి నాయన నీ మందిర ప్రతిష్ఠ దినమందు దేవా నీ దాసుని ద్వారా యాకోబును దేవా నా ముందుకు తీసుకొస్తూ వచ్చారు. నా మరి నాయన తండ్రి, నా వ్యక్తిగతమైన జీవితం కూడా పాపంలోనూ అంధకారంలోనూ మరణ భీతితోనూ దేవా చుట్టూ మరి నాయన నా శత్రువులు అమలుకొని ఉన్నప్పుడు దేవా నన్ను ఎవ్వరు కూడా ఆదరించలేదు ప్రభువా. ఆదరణకర్త అయిన దేవుడుగా నన్ను ఆదరించి ప్రేమించి రక్షించి దేవా సంఘము సహవాసం ఇచ్చి పరలోకపు యొక్క రాజ్యపు యొక్క నిరీక్షణను నాకు అనుగురించిన నా దేవా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నా ఎడల నా కుటుంబం ఎడల మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలుపకారాలను బట్టి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను తండ్రి. ఏమిచ్చినా రుణస్థుడని ఒప్పుకుంటూ మీరు ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్ర చేతబట్టుకొని ఈ కొద్ది స్తుతి నా ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ద్వారా మీకే సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ఒక్కరు ఆరాధించండి, పాట ఆపేయండి. ఓ ప్రభా, ఎన్నికలైన పాత్రురాలైన నన్ను క్రీస్తులో మీరు జ్ఞాపకం చేసుకొని
విమోచింపబడిన బిడ్డల్లో నన్ను కూడా ఒకదానిగా మీరు చేర్చుకున్నందుకై నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీరు ఇచ్చిన లేఖనము భావం ద్వారా యాకోబును మీరు జ్ఞాపకం చేసుకొని యాకోబు ద్వారా నీ సన్నిధిలో దీవించబడుతూ వచ్చాడు ప్రభా. మరి నేను ఎంతో భయంకరమైనటువంటి దాన్నైనా నన్ను మీరు ప్రేమించారు, అందును బట్టి మీకు వందనాలు అయ్యా. నేను ఎక్కడ దాన్నో ఎందు దాన్నో ఏదే శస్త్రాల్లో నన్ను కరుణించి కటాక్షించి నా ఎడల దయ చూపి నీ ఉన్నతమైన ఉద్దేశమును మీరు నెరవేర్చుకున్నందుకై నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా నాకు ఇచ్చిన రక్షణను బట్టి కూడా మీకు వందనాలు. అంత మాత్రమే కాదు అయ్యా, నా ఎడల నీ కరుణ వ్యాఖ్యలతో చూపిన నా దేవా నీకు వందనాలు. వాగ్దానమునిచ్చి ప్రభా, వాగ్దానమును హగ్గై 2:4 ప్రకారము జెరుబ్బాబెలు ధైర్యముగా ఉండుమో పని పూనుకొనమని మీరు వాగ్దానము చేయబడుతుంది. ఏది నాయన యెషయా 45:14 ప్రకారం కుటుంబ వాగ్దానాన్ని ఓ ప్రభా నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడని వాగ్దానము చేయబడుతూ అన్ని జనులు విన్నపములు చేయదురని మీరు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. సంఘానికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నువ్వు ఎంతో గొప్ప దేవుడవని ఓ ప్రభా రుజువుపరచబడుతూ వచ్చారు. అందరిని బట్టి నీకు స్తుతి, స్తోత్రాలు, వందనాలు. ఈ దినము నాయన నవంబర్ 12 నుండి ప్రభా అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా ప్రభా నీ బలమైన కార్యము పెనేల ద్వారా జరిగించిన విధానాన్ని బట్టి క్రీస్తులో స్తుతిస్తూ ఉంటున్నాం. మేము నమ్మదగిన వారమైనప్పటికీ మీరు నమ్మదగిన దేవుడవు దేవానికి వందనాలు, స్తోత్రాలు. మా ఎడల చూపిన అపారమైన ప్రేమను బట్టి ఏం చెల్లించగలము ప్రియుడా? ఏమి చెల్లించలేక మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేపుచ్చుకొని ఈ కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభు పేరట సువాసన యాగముగా సమర్పించుకుంటున్నాను నా కన్న తండ్రి. ఆమేన్. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా యాకోబు వలె నైనా తండ్రి నేనున్న పరిస్థితులలో నాకు కనిపించి తండ్రి ఆ పరలోకపు మిచ్చనగా ప్రభువా ఆ కలువరిశిలలో నువ్వు కార్చిన రక్తము ద్వారా నాకు అనుగ్రహించబడిన ఒకే ఒక్క మార్గాన్ని బట్టి ప్రభా నేను స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మందిరముగా ప్రభా తండ్రి సమకూర్చి ప్రాణ తండ్రి నీ బిడ్డలుగా నీ సన్నిధిలో ప్రభా నేను ఆరాధించుటకు ప్రభా నువ్వు ఏర్పరచుకున్న నీ యొక్క సంకల్పాన్ని బట్టి ప్రభా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీ యొక్క సన్నిధానంలో ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టయినను ప్రభా నేను యోగ్యుడను కాను అయినను ప్రభా నిరుత్సాహములను నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి యొక్క పరలోకపు గవిని నేను నా కొరకై తెరిచి నీవే చెక్కబడిన మిచ్చనగా ప్రభు నైనా తండ్రి ఆ కలవరిశిలను కార్చిన ప్రతి ఒక్క రక్తపు బిందువును బట్టి నిన్ను స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నా కొద్దిపాటి స్తుతి ఆరాధన నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. అవును ప్రభా, నీ లేఖన భాగం ద్వారా సేకుల ద్వారా మీరు మాట్లాడుతున్న లేఖన భాగాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. అవును ప్రభా, యాకోబు ఎంతగానో పాపి, అంతకన్నా ఘోరమైన పాపినని నేను సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభా. నేనైతే ఎన్నిక లేని దానను, తన పాపినని ప్రతి పాపం చేత కట్టబడిన దానినని ఒప్పుకుంటున్నాను ప్రభా. నా పాపములకై పడిచెడిన చిందించిన రక్తాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. నేను ఏమి ఇవ్వలేను భయ్యా, ఏమి ఇవ్వలేక ఈ కొద్ది ఆరాధన సువాసన యాగంగా సమర్పించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. కృపా కనికరముగల దేవా శ్రేష్టమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. అల్పుడైన నన్ను ప్రభా పెనుయల్లో ప్రార్థన మందిరములో మహా సమాజం ఎదుట పరిశుద్ధుల ఎదుట ప్రభా ప్రత్యేకంగా మీ ఎదుట నీ మందిరములో ప్రభా నిన్ను ఆరాధించేటటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు ప్రభా. మరి యాకోబు కంటే ప్రభా మోసగాడిగా ఉన్నటువంటి నన్ను ప్రభా నన్ను ప్రేమించినటువంటి దేవుడు, ఆదరించిన దేవుడు, కనికరించిన దేవుడు ప్రభా. మరి మీ యొక్క పాదములకు వందనాలు, స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాం. నిజముగా నా జీవితంలో మీరు చేసిన అనేక మేలులకు తండ్రి నేను ఏమీ కూడా చెల్లించలేని వాడిని అని ఒప్పుకుంటూ ప్రభా ఈ కొద్దీ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. నన్ను బాగు చేసినావు, పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు. పాడైపోయిన నన్ను బాగు చేసినావు, ఏమని వర్ణింపను రుణమెలా తీర్చెను, ఏమని వర్ణింపను రుణమెలా
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. నింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవగల దేవ, పరిశుద్ధమైన ప్రభువ, మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఘనమైన నామం పేరిట నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన బిడ్డల మధ్యలో మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు ఎంతో వదనాలు చెల్లిస్తూ వస్తూ ఉంటున్నాను. ప్రభా, యాకోబు యొక్క జీవితాన్ని నా మధ్యకు మీరు తీసుకొచ్చినందుల కొరకై మీకు ఎంతో వదనాలు చెల్లిస్తున్నాం. తన జీవితంలో ప్రభా మరి మోసగాడుగా ఉంటూ ఆయన తన జీవితంలో నాయన మరి వెనక నుంచి అన్న ముందు నుంచి చీకటి ప్రభా చుట్టూ అంతా కూడా శత్రువు తను అలుముతున్నటువంటి పరిస్థితులలో నిజముగా తండ్రి తనకు దేవుడుగా మీరు ఉండి నడిపించి తన జీవితంలో ఏడంతల ఆశీర్వాదాన్ని ఏ విధంగా అనుగ్రహిస్తూ వచ్చినారు. నా జీవితంలో కూడా ప్రభా నీ యొక్క కృపా కనికరంతో నన్ను జ్ఞాపకము చేసుకొని ప్రభా పాపము చేత ప్రభా నేను నిజముగా తండ్రి నీకు దూరస్తునిగా ఉన్న నన్ను నీ యొక్క మేలు చేత నన్ను కనికరించి కృప చూపించి గొప్ప రక్షణను నాకు అనుగ్రహించినందుకు కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మహిమగల నిచ్చెనగా, మధ్యవర్తి అయినటువంటి నిచ్చెనగా ప్రభా నా జీవితంలో చెక్కబడినటువంటి నిచ్చెనగా ప్రభా నా జీవితంలో మీరుండి ప్రభా మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణ పాప క్షమాపణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ హెచ్చిస్తూ వస్తూ ఉంటున్నాను. మరొకసారి నాయన నిజముగా ఈ ఆలయం పట్ల మీరు చేస్తూ వస్తున్న ప్రతి మేలు ప్రతి ఉపకారములు బట్టి మీకు ఎంతో ఉండాలి. ఈ నూతనమైన ఆలయంలో ప్రభా నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి, నేను ఆరాధించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభా నా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ నా జీవితంలో చేసిన మేలు కొరకు ఏం చెల్లించడము తీర్చగలను ఆయన. ఏం లేని వాడిన ఈ కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రేమగల మా తండ్రి, జీవంగల మా నాయన, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ దోస్తును మీరు జ్ఞాపకం చేసుకుని అభిషేకించి మా మధ్యకు తీసుకొచ్చిన ఆరాధన లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. అవును ప్రభు, నేను కూడా ఒకప్పుడు యాకోబులే మోసగాడని భయంకరమైన కటిక చీకటిలో భయము చేత దుష్ట